భారీగా పొగాకు ఉత్పత్తుల్ని స్వాధీనపరుచుకున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు చిత్తూరులోని సిద్ధార్థ నగర్ కాలనీలో ముందస్తు సమాచారంతో సోదాలు నిర్వహించి ఇంత పెద్ద ఎత్తున పొగాకును పట్టుకున్నారు. ఒక ఇంట్లో దాచి ఉంచిన పొగాకు ఉత్పత్తుల్ని 2 కార్లలో నింపుకుని పరారవుతున్నారు అన్న సమాచారంతో రైడింగ్ కి వెళ్లారు పోలీసులు. ఒక కారు తమిళనాడు వైపు, మరొక కారు కర్ణాటక వైపు వెళుతోందని తెలిసి కాపు కాశారు. ఇరువురు క్రాస్ దగ్గర ఒక కారును, గుడిపాల పోలీస్ స్టేషన్ దగ్గర మరొక కారును చేస్ చేసి ఆ పొగాకు మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎంత పెద్ద ఎత్తున ఎన్ని మూటల్లో పొగాకును తరలిస్తున్నారో ఒక్కసారి చూడండి. 2 కార్లను నింపుకుని వాళ్ళు వెళుతూ ఉన్నారు. ఆ 2 కార్లతో పాటు మొత్తం 45 బస్తాల పొగాకు ఉత్పత్తుల్ని సైతం సీజ్ చేశారు. స్పాట్ కి చేరుకున్న అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ బాబు కూల్ లిప్స్ పొగాకు ఉత్పత్తులతో పాటుగా నిషేధిత పొగాకు ఉత్పత్తుల్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. స్మగ్లింగ్ కి పాల్పడుతున్న చిత్తూరుకు చెందిన నిమిచంద్, సునీల్ పాటిల్, శ్రీనివాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.